హాయ్. ఎప్పుడన్నా అనిపించిందా? ఈ నాకెందుకే జరుగుతున్నాయి? నాకెందుకు ఇలా జరుగుతుంది? నేనేదనుకుంటే ఇంకో జరుగుతుంది. నాకు రావాల్సిన సక్సెస్ ఇంకొకరికి వెళ్తుంది. నా ఫ్యామిలీలో అందరు బాగున్నారు. నేను తప్ప. నాకు తప్ప అందరికి బానే ఉంది. నాకే వర్కౌట్ అవ్వట్లేదు. ఇలా చాలా మైండ్‌లో ఉండిపోతాయి గదా! మేబీ అది మీ తప్పు కాకపోవచ్చు. కానీ అది మీరు అనుభవిస్తుండొచ్చు. అది మీ పాస్ట్ లైఫ్ కర్మనా? లేకపోతే మన పూర్వీకులు చేసిన ఏదో తప్పు మనం క్యారీ చేస్తున్నామా? ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో, ప్రతి వంశ వృక్షంలో ఒకళ్ళు అదృష్టవంతులు ఉంటారు, ఒకళ్ళు శాపగ్రస్తులు ఉంటారు. మనం చేయని తప్పు కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. మనం ఎంత చేసినా మనకు కలిసి రాదు. మన చుట్టమో, మన బ్రదరో, ఎవరో ఆ అదృష్టవంతుడు ఏం చేయకపోయినా కలిసి వస్తూ ఉంటది. సో ఆ శాపగ్రస్తులు మీరా? తెలుసుకోవాలనుకుంటే మీలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ బ్లాక్స్, మీకు కనిపించని నెగిటివ్ ప్యాటర్న్స్ మీరు ఐడెంటిఫై చేసి క్లీన్ చేసుకోవాలనుకుంటే లింక్స్ క్లిక్ చేసి నా వెబినార్స్ రండి, నా కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి, నాకు రిచ్ అని మెసేజ్ పంపండి. యాజ్ ఏ ఫేస్ టు ఫేట్ రీడర్, యాజ్ ఎ ఫేస్ టు ఫేట్ కోచ్, ఐ క్యాన్ ఐడెంటిఫై యువర్ బ్లాక్స్. నీ నెగిటివ్ ఎమోషన్స్ని, నీ ప్యాటర్న్స్ని, నీలో నీకు కనిపించని బ్లాక్స్ని ఐడెంటిఫై చేసి వాటిని హీల్ చేసి మళ్ళీ నిన్ను నీ ఎనర్జీకి అలైన్ చేసి నీకు కావాల్సిన డ్రీమ్ లైఫ్ని అచీవ్ చేసేలాగా నేను నీకు హెల్ప్ చేయగలను. సో వెయిట్ చేయకండి, లింక్స్ క్లిక్ చేసి వెబినార్స్కి వచ్చేయండి, కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. కింద మాత్రం రెడీ అని టైప్ చేయండి చాట్ బాక్స్లో. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకో నలుగురితో షేర్ చేయండి. నవ్వుతూ ఉండండి, నలుగురు నవ్విస్తూ ఉండండి, నలుగురికి 4 కాలాల పాటు గుర్తుండిపోయేలా బతకండి. థ్యాంక్ యూ. See you. Stay connected. Bye.